ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు హెడేక్ టైప్స్. హెడేక్స్ టైప్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి టెన్షన్ టైప్ హెడేక్, ఇంకోటి మైగ్రేన్, ఇంకోటి క్లస్టర్ టైప్ హెడేక్. ఓకే, టెన్షన్ టైప్ హెడేక్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఓవరాల్. అయితే ఇవి ఫీమేల్స్లో ఉంటాయి, ఇది ఫీమేల్స్లోనే ఉంటుంది, బట్ దిస్ ఈజ్ ఇన్ మేల్స్. ఓకే, నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి దిస్ ఈజ్ బైలేటరల్, దిస్ ఈజ్ యూనిలేటరల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో యూనిలేటరల్. నెక్స్ట్ డ్యూరేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ దెన్ 30 minutes ఫర్ 4 to 6 hours ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఫర్ 4 to 72 hours, నియర్లీ 1 day, అండ్ ఇట్ ఈస్ 15 to 30 minutes ఉంటుంది, బట్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్. ఓకే, దీనికి హిస్టరీ ఆఫ్ మనకి డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఉంటుంది. దీంట్లో హిస్టరీ ఆఫ్ వెరీ లెస్ స్లీప్. ఓకే, దీంట్లో హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంటుంది. ఆల్కహాల్ ఈజ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద క్లస్టర్ టైప్ హెడేక్ ఇన్ మేల్స్ విచ్ ఈస్ యూనిలేటరల్ 5 to 30 minutes. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద హెడేక్ టైప్. ఓకే, హెడేక్ ఎలా ఉంటుంది ఇన్ టెన్షన్ టైప్, ఇన్ మైగ్రేన్ టైప్ అండ్ ఇన్ క్లస్టర్ టైప్. ఓకే, హెడేక్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ స్టడీ ఆర్ కంటిన్యూస్ బ్యాండ్ టైప్. ఓకే, బ్యాండ్ టైప్ అంటే ఇది ఫేస్ అంటే ఇలా కంటిన్యూస్ ఒక బ్యాండ్ టైప్ ఉంటుంది. బైలేటరల్. ఓకే, దేర్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ నాసియా ఉండదు, వామిటింగ్ ఉండదు, ఫోటోఫోబియా ఉండదు, ఫోనోఫోబియా ఉండదు. ఓకే, ఆరా కూడా ఉండదు. ఓకే, ఆరా కూడా ఉండదు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ హెడేక్ అండ్ మోస్ట్ కామన్లీ ఇన్ ద ఫీమేల్స్. నెక్స్ట్ మైగ్రేన్లో వచ్చేసరికి ఇట్ ఈస్ పల్సేటింగ్ పెయిన్. ఓకే, ఇది వచ్చేసరికి పల్సేటింగ్ పెయిన్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఆర్ సూసైడల్ టైప్ హెడేక్. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ అసోసియేటెడ్, దీని ప్యాథోజెన్సిస్ ఏంటంటే మనకి క్యాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ పెప్టైడ్ కానీ, సబ్స్టెన్స్ పి కానీ, ఇవి రెండు కలిసి ఇట్ ఇరిటేట్. ఓకే, ఇట్ ఇరిటేట్ బ్లడ్ వెజల్స్ కానీ, మెనింజెస్ కానీ, క్రేనియల్ నర్వ్ నెంబర్ 5 కానీ, ఇవి మూడింటిని ఇరిటేట్ చేయడం వల్ల మనకి హెడేక్ అనేది వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ పల్సేటింగ్ టైప్ ఆఫ్ హెడేక్ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నాసియా, వామిటింగ్, ఫోటోఫోబియా అంటే లైట్ పడితే ఇరిటబుల్ ఉంటుంది. ఫోనోఫోబియా అంటే ఏమైనా సౌండ్స్ అయినా కానీ ఇరిటబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఆరా ఉంటుంది. ఓకే, ఆరా కూడా విజువల్ ఆరా ఏంటిదంటే మనం ఇప్పుడు సెంట్రల్ ఈజ్ హేజీ అండ్ పెరిఫెరల్ ఈజ్ zigzag. ఓకే, పెరిఫెరల్ ఈజ్ zigzag ప్యాటర్న్లో అనేది ఉంటుంది. ఓకే, మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ పల్సటైల్ హెడేక్ ఫర్ 1 day డ్యూరేషన్, మోస్ట్ కామన్లీ టు డిక్రీజ్ స్లీప్, దీనివల్ల ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్రూషియేటింగ్ హెడేక్ ఇట్ ఈస్ సూసైడల్ టైప్. ఎందుకంటే ఇక్కడ మనకి స్టాబింగ్ టైప్ ఉంటుంది. ఓకే, స్టాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ సూసైడల్ హెడేక్ అంటారు. ఇక్కడ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఏంటిది, ఐస్ దగ్గర అయితే ఇక్కడ కంజెషన్. ఓకే, ఐస్ దగ్గర కంజెషన్, రెడ్నెస్ అండ్ లాక్రమేషన్ అవుతుంది. నెక్స్ట్ నోస్ దగ్గరకు వచ్చేసరికి రైనోరియా. ఓకే, రైనోరియా అండ్ కంజెషన్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హార్నర్ సిండ్రోమ్. ఓకే, హార్నర్ సిండ్రోమ్ అంటే ప్యూపిల్స్ అనేటివి మనకి కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ ఇన్ మేల్స్. అయిపోయిందా? దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద 3 types of headache. ఇట్ ఈస్ ఫాలోడ్ బై నెక్స్ట్ ట్రీట్మెంట్. ఓకే, వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ టెన్షన్ టైప్ హెడేక్, ఫర్ మైగ్రేన్ టైప్ హెడేక్ అండ్ ఫర్ క్లస్టర్ హెడేక్. ట్రీట్మెంట్ ఆఫ్ టెన్షన్ టైప్ హెడేక్ దగ్గరకు వచ్చేసరికి అక్యూట్ టెన్షన్ టైప్ హెడేక్ కావచ్చు, ప్రొఫైలాక్సిస్ కావచ్చు. దీంట్లో కూడా
అక్యూట్ ఉంటుంది, ప్రొఫైలాక్సిస్ ఉంటుంది. దీంట్లో కూడా అక్యూట్ ఉంటుంది, ప్రొఫైలాక్సిస్ ఉంటుంది. ఫర్ అక్యూట్ ట్రీట్మెంట్ ఏంటిదంటే NSAIDs, అసిటామినోఫెన్ అంటే PCM, అండ్ నెక్స్ట్ అనల్జెసిక్స్. అదే ప్రొఫైలాక్సిస్కి వచ్చేసరికి వాట్ వీ విల్ యూస్ ఫర్ ప్రొఫైలాక్సిస్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ సచ్ యాజ్ అమిట్రిప్టలిన్ కానీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ వాడతాం. నెక్స్ట్ అక్యూట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి నేను TEEN అని గుర్తుపెట్టుకున్నా. ఓకే, T వచ్చేసరికి ట్రిప్టాన్స్, E వచ్చేసరికి ఎర్గాట్స్, E వచ్చేసరికి యాంటీ ఎమెటిక్స్, N వచ్చేసరికి NSAIDs. ఓకే, ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ సచ్ యాజ్ గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, ఇవి 3 చేయాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లస్టర్ టైప్ హెడేక్ దానికి అక్యూట్ వచ్చేసరికి ట్రిప్టాన్స్. ఓకే, ట్రిప్టాన్స్ దాంట్లో సుమా, ట్రిప్టాన్ అండ్ 100% ఆక్సిజన్ ఆర్ ద అక్యూట్ ట్రీట్మెంట్ ఫర్ క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్. ఇదేంటిది ప్రొఫైలాక్సిస్ ఏంటిది మనకి వెరాపామిల్. ఓకే, వెరాపామిల్. నెక్స్ట్ మైగ్రేన్కి ట్రీట్మెంట్ మాట్లాడుకుంటే ఫస్ట్ అక్యూట్ అండ్ ప్రొఫైలాక్సిస్. అక్యూట్ దాంట్లో మనం TEEN అన్నాం. N వచ్చేసరికి NSAIDs, E వచ్చేసరికి యాంటీ ఎమెటిక్స్ సచ్ యాజ్ మెటోక్లోప్రోమైడ్ అండ్ క్లోర్పెరాజైన్. ఓకే, ఇవి రెండు, దిస్ బోత్ ఆర్ ఓకే, ఇవి రెండు యాంటీ ఎమెటిక్స్. ఇది వచ్చేసరికి ఎర్గాట్ ఆల్కలాయిడ్స్ సచ్ యాజ్ డైహైడ్రో ఎర్గోటమైన్, T వచ్చేసరికి ట్రిప్టాన్స్. ఓకే, ఫస్ట్ మనకి ట్రిప్టాన్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ట్రిప్టాన్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటిదంటే ఇట్ ఈస్ 5-HT1B/1D ఎగోనిస్ట్. ఓకే, ఎగోనిస్ట్ అంటే స్టిమ్యులేటర్. ఓకే, నెక్స్ట్ ఎర్గోట్ ఆల్కలాయిడ్స్, డైహైడ్రో ఎర్గోటమైన్ అనేది ఎర్గోట్ ఆల్కలాయిడ్స్. ఇవి ఏం చేస్తాయంటే డిక్రీజ్ రికరెన్స్, ఇట్ డిక్రీజెస్ ద రికరెన్స్. మెటాక్లోప్రోమైడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ యాంటీ ఎమెటిక్ డ్రగ్. ఇది ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ ఏ D2 రిసెప్టర్ యాంటగోనిస్ట్. యాంటీ ఎమెటిక్స్ మెటాక్లోప్రోమైడ్ అండ్ క్లోర్పెరాజైన్ ఆర్ D2 రిసెప్టర్ యాంటగోనిస్ట్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ అక్యూట్ ట్రీట్మెంట్ ఆఫ్ మైగ్రేన్. ఏంటిది TEEN, metoclopramide, chlorperazine, NSAIDs, ergot alkaloids such as dihydroergotamine and triptans such as sumatriptan which is 5-HT1B/1D agonist. Next prophylaxis treatment దగ్గరికి వచ్చేసరికి prophylaxis first lifestyle changes such as good sleep, diet and exercise followed by beta blockers, topiramate and valproate. Beta blockers decreases the aura, topiramate and valproate, all these are first line. Okay, topiramate side effect ఏంటిదంటే it decreases the weight, valproate side effect ఏంటిదంటే it increases the weight. Next second line. Okay, సెకండ్ లైన్ ఏంటిదంటే ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్ సచ్ యాజ్ అమిట్రిప్టలిన్ ఆర్ ద సెకండ్ లైన్. నెక్స్ట్ యాంటీ క్యాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ పెప్టైడ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, ఆర్ బొటూలినం టాక్సిన్ ఇంజెక్షన్స్. ఓకే, దీస్ ఆర్ ద థర్డ్ లైన్. Okay, first line are the beta blockers to decrease aura, topiramate and valproate. Second line are tricyclic antidepressants
and third line are anti-calcitonin gene related peptide monoclonal antibodies. Okay, these are the treatment options available for the prophylaxis and for the acute treatment of the migraine. Okay, thank you for your patience listening. This is the topic headache.